నమస్తే. తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇప్పటి వరకు అంటే అంతర్గత కుమ్ములాటలు గాని, లేకపోతే వివాదాలు గాని, విభేదాలు చాలా వరకు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా వాటిని బయటికి రాకుండా 4 గోడల మధ్య సెటిల్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ నియోజకవర్గం అంటే కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీకి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పురమల్ల శ్రీనివాస్ ఆయన ఓటమి చెందారు. అయితే ఆయన ఇటీవల చేసినటువంటి ఆరోపణలు, నేను ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయటం వల్ల నేను ఓడిపోయాను అని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. ఇలాంటి సందర్భంలో క్రమశిక్షణ కమిటీకి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. చాలా ఆసక్తికరంగా మారింది అప్పట్లో. దీనికి సంబంధించి ఈ ముగ్గురు నుంచి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఒక రిపోర్ట్ కోరింది. ఈ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలని ముగ్గురు కూడా పొందుపరిచారు. ఎవరైతే శ్రీనివాస్ ఆరోపించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కరీంనగర్ నగర పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి మైనేని రోహిత్ రావు, ఈ ఇద్దరు కూడా నాకు చాలా వ్యతిరేకంగా పనిచేశారు, నాకు సపోర్ట్ చేయకపోవటం వల్లే నేను ఓడిపోయాను అని చెప్పడమే కాకుండా ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడికి అంటే కరీంనగర్ నగర పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డికి 20 లక్షల రూపాయలు ఇచ్చాను అని సంచలనమైనటువంటి ఆరోపణలు చేసి ఆ రిపోర్ట్లో ఈ అంశాలన్నింటినీ పొందుపరిచారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి. ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీగా కాంగ్రెస్ ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ హఠాత్ పరిణామం ఏదైతే ఉందో దాని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. ముఖ్యంగా తెలంగాణ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆయనైతే చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి హైకమాండ్ కూడా రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు, ఎవరైతే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసినటువంటి పురమల్ల శ్రీనివాస్ ఆరోపించిన విధంగా వాస్తవం ఉందా, వీళ్ళిద్దరి నుంచి కూడా రిపోర్ట్ అడిగింది. మేము దేనికైనా సిద్ధమే, నేను 20 లక్షలు తీసుకోలేదు అని చెప్పి నరేందర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పార్టీ అభివృద్ధి కోసం ఇచ్చారు తప్ప నేను వ్యక్తిగతంగా ఆ 20 లక్షలు తీసుకోలేదు, పార్టీ కార్యక్రమాల కోసమే ఖర్చు పెట్టాం, ఇచ్చిన మాట వాస్తవమే అని రిపోర్ట్లో ఆయన ఇచ్చినటువంటి నివేదికలో పొందుపరిచారు. ఇప్పుడు మొత్తానికి ఇది కేవలం కరీంనగర్కే పరిమితం కాల, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తానికి రాజకీయ వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి ఎవరైతే శ్రీనివాస్ ఆరోపించినట్టు ఒకవేళ వాస్తవం ఉంటే గనక ఇద్దరిపై చర్యలు తప్పవు, లేదా కావాలని ఉద్దేశపూర్వకంగా గనక పురమల్ల శ్రీనివాస్ ఆరోపిస్తే, అభియోగాలు ఆరోపణలు చేస్తే గనక ఆయనపై ఖచ్చితమైనటువంటి చర్యలు ఉంటాయి, పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మొత్తానికి అంటే ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలా విభేదాలు ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా అవి బయటికి రాకుండా చూసుకున్నారు. మొదటిసారి ఈ వివాదం, గతంలో చాలా వచ్చాయి, కొన్ని సందర్భాల్లో సమావేశాల సందర్భంగా దాడులు కూడా చేసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రజలు కూడా ఒక రకమైనటువంటి చర్చగా మారిపోయింది.